చెప్తా ఉన్నా. అట్లీస్ట్ చనిపోయేటప్పుడైనా పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. మంచి కార్యం చేయండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయండి. అంతేగాని ప్రజలను రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు నువ్వు శత్రువులుగా చూడొద్దు. రాజకీయ ప్రత్యర్థిగానే చూడండి. మీరు ఆర్జించే 5,000 కోట్ల రూపాయలు నెలకు శాశ్వతం కాదు. అది మీకు ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు. మీరు చేసేటటువంటి ప్రజాసేవ మాత్రమే మీకు సంతోషాన్ని ఇస్తుంది. అందుకే నేను చెప్తా ఉన్నాను, జీవిత చరమాంకంలో కొన్ని మంచి పనులు చేసి మరణించినట్లయితే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, చరిత్ర పుటల్లో మీరు శాశ్వతంగా నిలిచిపోతారనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అది జగన్ గారి విషయం, జగన్ గారిని అడగండి. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఉంటే ఆయన ఏ రకంగా ఆలోచిస్తాడో నాకు తెలుస్తుందా? జగన్ గారి విషయం జగన్ గారిని అడగండి, చంద్రబాబు గారి విషయం చంద్రబాబు గారిని అడగండి. కానీ చంద్రబాబు గారి అవినీతిని అయితే నేను ఎండగడతానని అనేటటువంటి విషయం చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీని గురించి మాట్లాడలేదని అనుకోవచ్చు మీరు. వైఎస్ఆర్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పారు, ఒక గుణపాఠం నేర్పించారు. ఆ గుణపాఠం నేర్చుకొని వైఎస్ఆర్సీపీ తన తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి. అందుకే టీడీపీ వైఎస్ఆర్సీపీ రెండు దొందే, ఏమాత్రం తేడా లేదు. థర్డ్ ఫోర్స్కు మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో ఒక వ్యాక్యూమ్ అన్నటువంటిది ఉంది అన్నటువంటిది ప్రజలు స్వాగతిస్తారన్నటువంటిది నా ఉద్దేశం. జూలై 2026 సంవత్సరం కూడా అడగండి. ఇమ్మీడియట్గా ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని కాదు. అటు మీడియా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రవేశిస్తానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. స్టేట్మెంట్ ఇప్పించి నాకు ఎటువంటి సంబంధం లేకున్నా కూడా కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు, మోస్ట్ డర్టియెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని. ఆయన పుణ్యమానని ఈరోజు ఈడీ వాళ్ళు నన్ను ఎఫ్ఐఆర్లో A5గా చేర్చారు. కాబట్టి ఈరోజు నా యొక్క రెసిడెన్షియల్ ప్రెమైసెస్ని సెర్చ్